కావచ్చు, నీ మనసు నాకియ్యి, నీ బుద్ధి నాకియ్యి, నువ్వు ఎలా నడాలో ఆ మార్గాన్ని నేను బోధిస్తానని ఈ యొక్క గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ నేను తెలుసుకుంటా ఉన్నానండి. ఇప్పుడు నేను చేసేటటువంటి పని ఒకటే, ఏమిటంటే శివశక్తి ఆఫీసులో ఉదయం 10 గంటలకు వెళతాను, మధ్యాహ్నం 1 గంటకి లంచ్ టైము, మళ్ళీ 2 గంటలకి కూర్చుంటాను. బైబిల్లో ఉన్నటువంటి దానికి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి దానికి ఈ వ్యత్యాసం ఏమైతే ఉన్నదో దాన్ని చెప్పడానికే నేను సిద్ధంగా ఉన్నాను, దానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఓకే, సరే. ఇప్పుడు అట్లాగే మీరు ఇంతకుముందు బైబిల్ మీరు బోధించారు. బైబిల్ బోధించినప్పుడు మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? ఇప్పుడు మళ్ళీ మీరు భగవద్గీత కూడా చదువుతున్నారు. భగవద్గీత చదివినప్పుడు మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? బైబిల్ బోధించినప్పుడు